యువతరం తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. గొప్ప గొప్ప ఆవిష్కరణల నుంచి ప్రభుత్వాన్ని మార్చడం వరకు అన్నీ ఇప్పుడు యువత చేతిలో ఉన్నాయి. ఈ కొత్త తరాన్నే ముద్దుగా జెన్జీ అని పిలుస్తున్నారు. ఇప్పుడు నేపాల్లో జరిగిన మహా ఉద్యమంతో జెన్జీ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు అదే ఉద్యమం ప్రజాస్వామ్యబద్ధంగా మారబోతుంది. యువత తీసుకువచ్చిన ప్రజా విప్లవం నేపాల్లో యువ నాయకత్వానికి నాంది పలకబోతుంది. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన నేపాల్ యువ ప్రభంజనంపై సాక్షి స్పెషల్ ఫోకస్. నేపాల్ రాజకీయాలు ప్రపంచానికి పెద్దగా అక్కర్లేని సబ్జెక్ట్ ఇది. పొరుగు దేశాలతో సంబంధాల గురించి చర్చకొచ్చినప్పుడు మాత్రమే అక్కడి రాజకీయం చర్చనీయాంశంగా మారుతుంది. పొలిటికల్గా ఈ హిమాలయ దేశం పెద్దగా ఆకర్షించిన సందర్భం లేదు. కానీ ఈసారి మాత్రం ప్రపంచం మొత్తం నేపాల్ వైపు చూస్తుంది. అక్కడ జరగబోయే రాజకీయ మార్పు కోసం ఎదురు చూస్తుంది. ఇలా ప్రపంచ దేశాలన్నీ నేపాల్ వైపు తిరిగి చూడటానికి కారణం జెన్జీ. యువత తిరుగుబాటులో అక్కడ ప్రభుత్వం కుప్పకూలింది. గడువు కంటే ముందే ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు ఆ ఎన్నికల్లో జెన్జీ మద్దతిచ్చిన పార్టీ అఖండ విజయం దిశగా దూసుకుపోతుంది. యువత చేత యువత ఎన్నుకుండా యువ విప్లవం కారణంగా రాబోతున్న కొత్త ప్రభుత్వం కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. నేపాల్ చరిత్రలోనే కాదు, ప్రపంచ రాజకీయాల్లోనే ఈ శతాబ్దంలో అతిపెద్ద మార్పుగా ఇది గుర్తింపు తెచ్చుకుంది. ఇలా జెన్జీ ఉద్యమంతో నేపాల్ అట్టుడికిపోయింది. దేశంలో అవినీతిపై యువత ఉద్యమ రూపంలో తమ ఆగ్రహం వ్యక్తం చేసింది. లక్షలాది మంది యువతీ యువకులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. పోలీసుల దాడుల్లో 70 మందికి పైగా మృతి చెందారు. అయినప్పటికీ యువత వెనక్కి తగ్గలేదు. దీంతో కేపీ శర్మ ఓలీ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత అధికార మార్పిడి అనివార్యమైంది. నేపాల్ రాజకీయాల్లో జెన్జీ విప్లవంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సాధారణంగా ఎన్నికల్లో మతం లేదా కులం లీడ్ తీసుకుంటుంది. సామాజిక వర్గ ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగులు, మహిళలు లేదా మధ్యతరగతి ఇలా ఏదో ఒక వర్గం నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుంది. కానీ నేపాల్ రాజకీయాల్లో ఇవేమీ పనిచేయలేదు. కేవలం యువత మాత్రమే అక్కడ నిర్ణయాత్మకంగా మారారు. పార్టీల జెండాలు లేవు, గోడల మీద నినాదాలు రాయలేదు, రోడ్ల మీద ట్రాఫిక్ ఆపుతూ ర్యాలీలు తీయలేదు. కానీ అధికార పార్టీని సమాధి చేసింది జెన్జీ. నేపాల్ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో ఎలాంటి జెండాలు లేకుండా సోషల్ మీడియా వేదికగా యువత అంతా ఒకటై అధికార పార్టీని గద్దెదించింది. ఇలా ప్రభుత్వాన్ని గద్దెదించిన తీరు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. నేపాల్లో అప్పటి కేపీ శర్మ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం జెన్జీ ఆగ్రహానికి కారణమైంది. సుమారు 26 సోషల్ మీడియా యాప్స్ను నిషేధిస్తూ అప్పటి ప్రభుత్వం 2025 సెప్టెంబర్లో నిర్ణయం తీసుకుంది. దీనిపై యువతలో ఆగ్రహం పెల్లుబీకింది. తమ భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తున్నారంటూ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. అయితే ఈ సోషల్ మీడియా నిషేధం అనేది పైకి చెప్పుకునే ఓ అంశం మాత్రమే. జెన్జీని ఆగ్రహానికి గురిచేసిన కీలకమైన మరో అంశం ప్రభుత్వంలో అవినీతి, బంధుప్రీతి, నిరుద్యోగం. ఓవైపు సామాన్య యువత ఉద్యోగం, ఉపాధి లేక అల్లాడుతుంటే రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితం గడపటం యువత తట్టుకోలేకపోయింది. అదే జెన్జీ విప్లవంగా మారి ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు వెళ్ళింది. 2025 సెప్టెంబర్ 8న కాఠ్మండూలోని మైతీగర్ మండల వద్ద వేలాది మంది విద్యార్థులు నిరసనలకు దిగారు. పోలీసుల కాల్పుల్లో అనేక మంది మరణించారు. ఆ మరుసటి రోజు హింస మరింత పెరిగింది. యువత పార్లమెంట్ భవనాన్ని, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అదే టైంలో పలువురు రాజకీయ నాయకుల ఇళ్లకు కూడా నిప్పు పెట్టారు. పరిస్థితి చెయ్యి దాటిపోవడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కి నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. జెన్జీ విప్లవంతో షెడ్యూల్ కంటే ముందే నేపాల్లో ఎన్నికలొచ్చాయి. ఈ నెల 5న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సుమారు 60% పోలింగ్ జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యువత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొంది. ఈసారి ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 10 లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీళ్లంతా జెన్జీ యువత కిందే లెక్క. నేపాల్లో ఓటింగ్ బ్యాలెట్ విధానంలో సాగింది. అందువల్ల ఓట్ల లెక్కింపు ఆలస్యమవుతోంది. 138 నియోజకవర్గాల్లో లెక్కింపు కొనసాగుతోంది. పూర్తి ఫలితం రావడానికి మరో 2 రోజులు పట్టొచ్చు. ఫలితాల్లో జెన్జీకి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న మాజీ ర్యాపర్, కాఠ్మండూ మాజీ మేయర్ బాలేంద్ర షా భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఈయన నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతోంది. జనరేషన్ జెడ్ షార్ట్ కట్లో జెన్జీ. ఇంటర్నెట్ యుగంలో పుట్టిన వాళ్ళు, స్మార్ట్ ఫోన్లతో ఆడుకుంటూ పెరిగిన వాళ్ళు. అంతకుముందు తరాలకు ఈ జెన్జీ తరానికి చాలా విషయాల్లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఆ తేడా నేపాల్లో రాజకీయంగా కూడా కనిపించడం మొదలైంది.
జంజీకి ప్రతినిధిగా ఎన్నికల్లో నిలిచిన బాలేంద్ర షా అలియాస్ బాలెన్ షా నేపాల్లో సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా దూసుకుపోతున్నారు. అప్పటికే ఉన్న ప్రభుత్వాన్ని గద్దెదింపి మరీ బాలేంద్ర షాకు పట్టం కట్టింది జంజీ. ఇంతకీ ఈ బాలేంద్ర షా ఎవరు? నేపాల్ యువతలో ఉద్యమ స్ఫూర్తి నింపిన ఈ వ్యక్తి వెనక కథ ఏంటి? బాలేంద్ర షా నేపాల్ రాజకీయాల్లో ఓ సునామీ. 35 వయసుకే తలపండిన రాజకీయ నాయకుల్ని గద్దెదించిన వ్యక్తి. కేవలం వాళ్లను పదవీచ్యుతుల్ని చేయడమే కాదు, ఉద్దండ నాయకుల రాజకీయ జీవితాలకు ఫుల్ స్టాప్ పెట్టిన ధీరుడు ఇతడు. దానికోసం నేపాల్లోని యువతరం మొత్తాన్ని ఒక తాటిపైకి తెచ్చిన మొనగాడు. ఒక ర్యాపర్గా ఆయన జీవితం మొదలైంది. ర్యాపర్గా వచ్చిన క్రేజ్తో ఖాట్మండు మేయర్గా స్వతంత్రంగా పోటీ చేసి గెలిచారు బాలేంద్ర. ఇక్కడే ఆయన సత్తా అందరికీ తెలిసింది. యువత ఆయన వెంట ఉందనే విషయాన్ని అప్పుడే చాలా మంది రాజకీయ నేతలు గ్రహించారు. దీనికి ఓ కారణం ఉంది. తన సంగీతంతో యువతను ఉర్రూతలూగించడమే కాకుండా కచేరీల్లో దేశంలోని అవినీతి, కుళ్ళు రాజకీయాలపై ఘాటుగా విమర్శలు చేసేవారు బాలేంద్ర. అవి యువతను బాగా ఆకర్షించాయి. అలా జెన్జీ మద్దతుతో 2022లో అలవోకగా ఖాట్మండు మేయర్ అయ్యారు బాలేంద్ర. ఈయన ఖాట్మండు మేయర్గా ఎన్నికవ్వడం, అటు దేశంలో జెన్జీ ఉద్యమం మొదలవ్వడం దాదాపు ఒకేసారి జరిగాయి. ఇకపై నేపాల్ యువత నాయకత్వంలో నడవాలంటూ ఆయన ఇచ్చిన పిలుపు అందర్నీ ఆకర్షించింది. దీనికి తోడు మేయర్గా ఉన్న టైంలో ఆయన తీసుకొచ్చిన పారదర్శక పాలన యువతకు నచ్చింది. ఓవైపు ఉత్తేజపరిచే ప్రసంగాలు ఇస్తూనే మరోవైపు సోషల్ మీడియాను ఆయన వాడుకుంటున్నారు. మున్సిపల్ సమావేశాల్ని సైతం లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఇవన్నీ జెన్జీని అట్రాక్ట్ చేశాయి. బాలేంద్ర షా ఇండియాలోనే చదువుకున్నారు. ఆయన బెంగళూరులోని ఎన్ఎంఐటి నుంచి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ చేశారు. ఇండియాలో ఉంటూనే నేపాల్ యువతను ప్రభావితం చేసేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టేవారు. నేపాల్ యువత మారాల్సిన సమయం వచ్చిందంటూ ఇండియా నేపాల్ను కంపేర్ చేస్తూ ఎన్నో పోస్టులు పెట్టారు. ఆ తర్వాత ర్యాప్గా మేయర్గా మారారు. ఎప్పుడైతే ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెన్జీ ఉద్యమం మొదలైందో ఆ వెంటనే బాలేంద్ర షా రంగంలోకి దిగారు. రాత్రి పగలు యువత మధ్యనే ఉంటూ విప్లవం నీరుగారకుండా చూసుకున్నారు. ఇదే సమయం. ఈ టైం దాటితే మళ్లీ రాదు అంటూ బాలేంద్ర ఇచ్చిన నినాదం యూత్ లో వైరల్ అయ్యింది. అలా యువతకు ఆరాధ్య దైవంగా మారిన బాలేంద్ర త్వరలోనే నేపాల్లో పాలనా పగ్గాలు అందుకోబోతున్నారు. నేపాల్ అంటేనే రాచరికానికి పెట్టింది పేరు. ఇప్పటికీ అక్కడ గౌరవ స్థానంలో రాచరికం కొనసాగుతూనే ఉంది. హిందూ ఆధ్యాత్మికత నుంచి చారిత్రక సంపద వరకు ఎన్నో అంశాలు నేపాల్తో ముడిపడి ఉన్నాయి. అలాంటి దేశంలో విప్లవం వచ్చింది, ప్రభుత్వం మారుతోంది. మరి ఈ పరిణామాలు ఇండియాపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? ప్రపంచ దేశాలకు నేపాల్ జంజీ నేర్పించిన పాఠం ఏంటి? సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడు. అయోధ్యని పాలించాడు. కానీ నేపాల్ ఒకప్పటి ప్రధాని ఓలీ మాత్రం శ్రీరాముడు నేపాల్లోనే జన్మించాడని పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య తమ దేశంలోని చిత్వాన్లోని థోరీలో ఉందని, అక్కడే రాముడు పుట్టాడని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగలేదు. శివుడు, విశ్వామిత్రుడు కూడా తమ దేశంలోనే జన్మించారని పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నేపాల్ ప్రజల చేతే చీ అనిపించుకున్నారు. అంతేకాదు, భారత భూభాగాలను తమ దేశంలోని ప్రదేశాలుగా చూపిస్తూ కొత్త నేపాల్ మ్యాప్లను విడుదల చేసి అప్పట్లో ఓలీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చైనా మెప్పు పొందడానికే ఓలీ అంతకు తెగించారు. భారత్లోని లిపులేఖ్, కాలపాని, లింపియాధురా ప్రాంతాలు నేపాల్కి చెందినవేనని పేర్కొన్న ఓలీ రాజకీయ, దౌత్యపరమైన మార్గాల ద్వారా వాటిని స్వాధీనం చేసుకుంటామంటూ ప్రేలాపనలు పేలారు. అలానే కరోనా సమయంలోనూ భారత్ మీద విషం కక్కారు. చైనా, ఇటలీలోని కరోనా వైరస్ కన్నా భారత్లోని వైరస్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోందని నోటికొచ్చినట్లు మాట్లాడారు. దశాబ్దాలుగా నేపాల్కు భారత్ చేసిన సాయాన్ని మర్చిపోయి మాట్లాడారు. ఇలా అనేక సందర్భాల్లో భారత్తో వివాదాలు పెట్టుకోవడానికి తహతహలాడిన ఓలీ దేశంలో యువ విప్లవానికి తోకముడవాల్సి వచ్చింది. గతేడాది ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఓలీ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడబోతున్నారు. బాలేంద్ర రాకతో భారత్, నేపాల్ మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చారిత్రకంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా మాత్రమే కాదు, భౌగోళికంగా కూడా ఇండో నేపాల్ మధ్య సత్సంబంధాలుండడం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని బాలేంద్ర గ్రహిస్తారని అంతా భావిస్తున్నారు. జెన్జీ ఉద్యమానికి ముందు భారత్, నేపాల్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు నేపాల్లో పరిస్థితులు మారాయి, రాజకీయాలు మారాయి, ప్రభుత్వం కూడా మారబోతోంది. అది భారత్కు మేలు చేస్తుందని అంతా భావిస్తున్నారు. నేపాల్ ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ భారీ మెజారిటీతో గెలిస్తే బాలేంద్ర ప్రధాని అవుతారు. భారత్ కోరుకుంటోంది కూడా ఇదే. అందుకే ఈ ఎన్నికల్ని భారత్ నిశితంగా గమనిస్తోంది.
నేపాల్లో శాంతి, పురోగతి, స్థిరత్వానికి భారత్ నిరంతరం మద్దతిస్తుందని ఇటీవల విదేశీ మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది. అంతేకాదు, నేపాల్లో మొన్న జరిగిన ఎన్నికలకు భారత్ లాజిస్టిక్ సపోర్టు కూడా అందించింది. నేపాల్లో రాజకీయ పరిణామాల్ని భారత్ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. ఈ ఎన్నికలు జెన్జీ మనోభావాలకు అద్దం పట్టనున్నాయి. జెన్జీ ఆలోచన ధోరణి, వారి ఆశలు చూస్తుంటే ప్రపంచంలోని చాలా దేశాల్లో జెన్జీ విప్లవాలు మొదలయ్యేలా కనిపిస్తున్నాయి. నేపాల్లో బాలేంద్ర గెలిస్తే ప్రపంచవ్యాప్తంగా జెన్జీ విప్లవం మరోసారి చర్చనీయాంశమవుతుంది. ప్రపంచ రాజకీయాలను జెన్జీ మార్చే రోజు త్వరలోనే వస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. గత తరంలో ఓ విధానం ప్రజలకు చేరాలంటే రోజులు పట్టేది. కానీ ఈ సోషల్ మీడియా యుగంలో సెకండ్లు కూడా పట్టడం లేదు. ఒక్కసారి విప్లవం మొదలైతే అది ఒక ప్రాంతానికే పరిమితం కాదు, గంటల వ్యవధిలో మొత్తం చుట్టేస్తుంది. దీనికి నేపాల్ జెన్జీ ఉద్యమమే ప్రత్యక్ష ఉదాహరణ. నేపాల్కు జెన్జీ ఇప్పుడు ఓ కొత్త ఆశాకిరణం. దేశం అభివృద్ధికి ఈ యువతరమే ప్రధాన పెట్టుబడి. ప్రస్తుతం నేపాల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలను బట్టి జెన్జీ నాయకుడు బాలేంద్ర షాకు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 46 సీట్లలో గెలుపొందింది. మరో 73 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇంతకుముందు దేశాన్ని పాలించిన నేపాల్ కమ్యూనిస్టు పార్టీకి ప్రతిపక్షం హోదా కూడా దక్కేలా కనిపించడం లేదు. జెన్జీ దెబ్బకు వార్ వన్ సైడ్ అయింది. యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించాయి నేపాల్ ఎన్నికలు. దివాల్టీ సాక్షి స్పెషల్ మోర్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.